ఇటీవల పహల్గామ్, గతంలో పుల్వామా అటాక్. భూలోక స్వర్గంగా భావించే కాశ్మీర్ని రక్తంలో నింపడానికి ప్రయత్నిస్తుంది పాకిస్తాన్. వాస్తవంగా చూస్తే కాశ్మీర్ భారత్కి సొంతం. ఎందుకంటే కాశ్మీర్ని పాలించే రాజే కాశ్మీర్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ మాది ఈ కాశ్మీర్ అనడానికి మనం చేసిన చిన్న తప్పు కారణం. ఈ కాశ్మీర్ మాది అనడానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిటిష్ వారు మనకు ఇండిపెండెన్స్ ఇవ్వాలని నిశ్చయించుకున్న తర్వాత పాకిస్తాన్ సపరేట్గా దేశం ఇవ్వాలని వాళ్ళు అనుకోలేదు. వారు ఒకే దేశంగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ అప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడైన మహమ్మద్ అలీ జిన్నా దీనికి నచ్చలేదు. దీంతో ఆయనకు మాకు ప్రత్యేక దేశం కావాలి, మాకు ఇండియాతో ఉండమని చాలా విభేదాలు తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ ఎవరు ఒప్పుకోలేదు. దీంతో వారికి కోపం వచ్చి 1946 ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డే పేరుతో కలకత్తాలో అతి పెద్ద మారణహోమం స్టార్ట్ చేశారు. ఈ మత ఘర్షణలో దాదాపు 10,000 మంది హిందువులను డైరెక్ట్గా ఊచకోత కోసిపడేశారు. దీంతో ఆ హింసను భరించలేక ఈ హింస కంటే మనం విడిపోవడమే మేలు అనుకున్న మన ఇండియా నేతలు అందరూ పాకిస్తాన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాంతో హిందువులు ఇండియాలో మెజారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను పాకిస్తాన్గా ఇవ్వాలని నిశ్చయించుకుంది. దీంతో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా విడదీయాలని అనుకున్నారు. పాకిస్తాన్ ఇవ్వాలని అనుకున్న తర్వాత ఇండియాలో దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఈ 565 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఇవి రాజుల ఆధీనంలో ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న దేశాలను కూడా చెప్పొచ్చు. ఈ రాజ్యాలను బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది. వీరికి ఇష్టం వచ్చిన దేశంలో కలవచ్చు. అంటే పాకిస్తాన్లో లేదా ఇండియాలో కానీ లేదా ఇండిపెండెంట్గా దేశంగా కూడా ఉండొచ్చు. అయితే ఇండియాలో దాదాపు ఉన్న రాజ్యాలన్నీ ఇండియాలోనే విలీనం అయిపోయాయి. కాకపోతే ఒక 5 మాత్రం ఇండిపెండెంట్గా ఉండడానికి నిశ్చయించుకున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్, రెండోది గుజరాత్లోని జూనాగఢ్, ఇంకొకటి కాశ్మీర్. అయితే ఈ హైదరాబాద్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా ఇండియాలో విలీనం చేశారు. అదే జూనాగఢ్ మాత్రం ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ హిందూ ప్రజలు ఎక్కువ ఉన్నారు, పాలకుడు మాత్రం ముస్లిం ఉండడంతో ఇండియాలో విలీనం కావాలని ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆ రాజు పారిపోవడం జరిగింది. అది ఇండియాలో విలీనం అయిపోయింది. కానీ కాశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉంది. దీంతో ఆ కాశ్మీర్లో ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే 95% ముస్లింలు ఉంటారన్నమాట. ఈ ముస్లిమ్స్ అనేవారు మేము పాకిస్తాన్లో చేరాలని అనుకోవడం స్టార్ట్ చేశారు. దీన్ని అదనంగా చూసుకొని పాకిస్తాన్ ఏం చేసిందంటే దీన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని స్థానిక తెగలతోటి దీన్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ఆక్రమించుకోవడం స్టార్ట్ చేయగానే హరిసింగ్కు ఏం చేయాలో తెలియలేదు. దీంతో ఆయన ఏం చేశాడంటే ఇమీడియట్గా ఇండియా సాయం కోరడానికి వచ్చాడు. ఇండియా అప్పుడు ఒక షరతు విధించింది. మేము మీకు సాయం చేయాలంటే మీరు కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేయాలని షరతు పెట్టింది. దీంతో వేరే ఆప్షన్ లేని హరిసింగ్కు ఇక తప్పలేదు. అందుకే 1947 అక్టోబర్ 26న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సినేషన్ పై సంతకం చేశారు. దీంతో అప్పుడు హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత సైన్యాన్ని పాకిస్తాన్ యొక్క ఆర్మీని నిర్వహించడానికి వెంబడి పంపించారు. అప్పుడే వాళ్ళు వారిని తరిమి కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని రోజులైతే కాశ్మీర్ మొత్తం మన చేతిలోకి వచ్చేది. అదే సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఈ ఇష్యూని యుఎన్ఓలో ప్రస్తావించడం జరిగింది. దీంతో అది 2 దేశాల మధ్య ఉన్న సమస్య కాస్త అది ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిపోయింది. వెంటనే యుఎన్ఓ భద్రతా మండలి ఎక్కడి సైన్యాల్ని అక్కడే ఆగిపోవాలని ఆదేశించడం జరిగింది. ఇలా ఆదేశించడంతోనే ప్రస్తుతం ఎక్కడైతే సైన్యాలు ఆగిపోయినాయో అదే ఎల్ఓసి, అదే లైన్ ఆఫ్ కంట్రోల్. ఎక్కడ సైన్యాలు అక్కడే ఆగిపోయాయి. ఆ రోజు కనుక నెహ్రూ గారు కాశ్మీర్ సమస్య ఆ యుఎన్ఓలో తీసుకురాకుండా ఉండుంటే ఆ సమస్య అనేది ఎప్పుడో కనుమరుపోయేది. కానీ పాకిస్తాన్ ఇప్పుడే ఎక్కువగా దాడులు ఎందుకు చేస్తుందంటే దీనికి కారణం ఆర్టికల్ 370ని రద్దు చేయడం. దీంతో ఆ కాశ్మీర్ని మరియు కేంద్ర ప్రాంతాలుగా మార్చడం వల్ల వారి ఆటలు సాగకుండా పోయాయి. దానివల్లనే వారు ఎక్కువగా